హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మ్యాడీ నాగవల్లి ఎంత చెప్పినా వినకుండా మధుని కాపాడడం కోసం బైక్ పైన మధు షేర్ చేసిన లొకేషన్కి బయలుదేరుతాడు. మరోపక్క మధుని గదిలో కట్లు వేసి పడేసి ఉంచుతారు. కాసేపటి తర్వాత మధుని కిడ్నాప్ చేసిన రౌడీలు మధు గదిలోకి వస్తారు. అక్కడ పెట్టిన ఫోన్ ఛార్జింగ్ని తీస్తూ ఉంటారు. ఫోన్ ఓపెన్ చేయగానే అందులో మధు మ్యాడీకి మెసేజ్ పంపించినట్టు ఉంటుంది. అది చూసి ఆ రౌడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రేయ్ రేయ్ అని పిలుస్తూ ఉంటే ఇంకొక రౌడీ ఏంట్రా ఏమైంది అని అంటాడు. రేయ్, ఇది ఎవరికో మెసేజ్ పంపించిందిరా, లొకేషన్ కూడా షేర్ చేసింది అని అనగానే ఏంట్రా నువ్వనేది అని అంటాడు. అవును, ఇదిగో ఈ వాట్సాప్లో చూడు, ఎవరికో మ్యాడీకి సేవ్ మీ అని మెసేజ్ సెండ్ చేసి లొకేషన్ షేర్ చేసింది. ఇప్పుడేం చేద్దాంరా అని కంగారు పడుతూ ఉంటారు. ఇక మధు దగ్గరికి వచ్చి, ఎంత ధైర్యమే నీకు, మా ఫోన్లోనే మ్యాడీకి మెసేజ్ చేస్తావా అని అంటూ ఉంటే, రేయ్ ముందు ఈ విషయం సంజు గారికి చెప్పి ఏం చేయాలో అడగాలి అని పక్కకు వెళ్ళి సంజుకి ఫోన్ చేస్తారు. రౌడీల నుండి ఫోన్ రాగానే సంజు ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంట్రా మళ్ళీ మళ్ళీ ఎందుకు కాల్ చేస్తున్నారు, నేనే చేస్తానని చెప్పాను కదా అని అనగానే, సంజు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, కొంపలు మునిగిపోతున్నాయి అని అనగానే, ఏంట్రా ఏమంటున్నావు అని అంటాడు. అవునన్నా, మధు మ్యాడీ గానికి మెసేజ్ పంపించింది, లొకేషన్ కూడా షేర్ చేసింది అని అనగానే సంజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రేయ్ విధవల్లారా, ఏంట్రా దాని కాడి ఫోన్ తీసుకోమని చెప్పాను కదా, ఇంకా తీసుకోలేదా అని అనగానే, దాని కాడి ఫోన్తో కాదు సంజు, నా మొబైల్ నుండి ఆ మ్యాడీకి మెసేజ్ చేసింది అని అనగానే సంజు షాక్ అయిపోతాడు. రేయ్ నే మొబైల్ దానికెందుకు ఇచ్చావురా అని అంటాడు. నేను ఇవ్వలేదు సంజు, ఫోన్కి ఛార్జింగ్ పెట్టి టీ తాగి రావడానికి మేము బయటికి వెళ్ళాము. ఆ మధు నా ఫోన్ తీసుకొని మ్యాడీకి మెసేజ్ సెండ్ చేసింది. సెండ్ చేసి కూడా చాలాసేపు అవుతుంది సంజు, మ్యాడీ దగ్గరికి వచ్చేసి ఉంటాడు అని అనగానే సంజు షాక్ అయిపోతాడు. రేయ్ ఎట్టి పరిస్థితుల్లో మ్యాడీ గానికి మధు కనిపించకూడదు, దాన్ని తీసుకెళ్ళండి, వేరే ప్లేస్కి షిఫ్ట్ చేయండి, నేను కూడా బయలుదేరుతున్నాను అని సంజు చెప్పగానే, అలాగే సంజు అని ఫోన్ కట్ చేసి మధుని తీసుకొని బయటికి వస్తూ ఉంటారు. మరోపక్క మ్యాడీ బైక్ పైన చాలా ఫాస్ట్గా మధు షేర్ చేసిన లొకేషన్ దగ్గరికే వస్తాడు. ఇక గేట్ని తన్ని లోపలికి వస్తూ ఉంటే మధుని బయటికి తీసుకొస్తూ ఉంటారు. అది చూసి మ్యాడీ ఒక్కసారిగా కోపంతో రేయ్ అని ఆ రౌడీలని కొడుతూ ఉంటే రౌడీలు మ్యాడీ అక్కడికి రావడం చూసి షాక్ అయిపోతారు. మ్యాడీ రౌడీలని కొట్టి మధు మొహానికి ఉన్న ముసుగు, కాళ్ళ చేతులకి ఉన్న కట్లని విప్పేస్తాడు. ఇక మధు మ్యాడీని చూసి మ్యాడీ అని ఎమోషనల్గా మ్యాడీని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. మధు నేను వచ్చేసాను కదా, నువ్వేం భయపడకు అని అంటూ ఉంటే రౌడీలు మ్యాడీని కొట్టడానికి వస్తూ ఉంటారు. ఇక మ్యాడీ ఆ రౌడీలని చితక్కొడుతూ ఉంటారు. ఇంతలోనే సంజు అక్కడికి వచ్చి కర్ర తీసుకొని మ్యాడీని కొట్టబోతూ ఉంటే అప్పుడే మధు అడ్డుగా వస్తుంది. దాంతో ఆ దెబ్బ మధు తలకి తాకుతుంది. అది చూసి మ్యాడీ తట్టుకోలేక సంజు పైన కోపంతో కొడుతూ ఉంటాడు. రేయ్ మధునే కొడతావా అని సంజుని తన ఫ్రెండ్స్ని చితక్కొడుతూ ఉంటాడు. మ్యాడీ దెబ్బలు తట్టుకోలేక ఇక సంజు అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. అలా పారిపోతూ మ్యాడీని మధుని ఒకే గదిలో ఉంచి డోర్ లాక్ చేసుకొని వెళ్ళిపోతాడు. మీ సంగతి చెప్తాన్రా, మీ ఇద్దరిని మీ లైఫ్ని ఎలా స్పాయిల్ చేస్తానో చూడు, నాతోనే పెట్టుకుంటారా అని సంజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
సంజు డోర్ లాక్ చేసుకొని వెళ్ళిపోవడంతో మ్యాడీ మధు ఇద్దరూ కూడా డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఎంతకీ డోర్ ఓపెన్ కాకపోవడంతో ఏం చేయాలి మ్యాడీ, వాడు లాక్ చేసుకొని వెళ్ళిపోయినట్టున్నాడు, మనం ఎంతసేపని ఇక్కడే ఉండాలి అని అంటూ ఉంటే, నువ్వు ఆగు మధు, నేను మన ఫ్రెండ్స్కి ఎవరికైనా ఫోన్ చేస్తాను అని మ్యాడీ తన దగ్గర ఉన్న ఫోన్ చూసుకుంటాడు. కానీ మ్యాడీ దగ్గర ఫోన్ లేకపోవడంతో నా ఫోన్ కూడా ఎక్కడో పడిపోయినట్టుందే అని అనుకుంటూ అదే గదిలో లాక్ అయిపోతారు. ఏం చేయాలో మధుకి మ్యాడీకి అర్థం కాదు. ఇంతలోనే సంజు మళ్ళీ అక్కడికి వస్తాడు. సంజుని చూసి ఇక మ్యాడీ మధు, రే సంజుగా మర్యాదగా డోర్ ఓపెన్ చేయరా అని అనగానే, ఏంటి మ్యాడీ, నువ్వు చెప్పగానే డోర్ ఓపెన్ చేస్తాను అనుకున్నావా? అయినా ఇప్పుడు నా ప్లాన్ చేంజ్ చేశాను. నేను ఆ మధుని నీకు కనిపించకుండా చేసి దాని లైఫ్ని స్పాయిల్ చేయాలనుకున్నాను. కానీ నేను అనుకున్నది ఈ విధంగా నెరవేరుతుంది. ఇంకా సేపట్లో ఆ మధు లైఫే కాదు, దాంతోపాటు నీ లైఫ్ కూడా మొత్తం స్పాయిల్ అవ్వబోతుంది అని అనగానే మ్యాడీ షాక్ అయిపోతాడు. రే ఏం మాట్లాడుతున్నావురా అని అంటూ ఉంటే, అవునరా, ఇందాకే పోలీసులకి ఫోన్ చేశాను, ఇక్కడ ప్రాస్టిట్యూట్ జరుగుతుందని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ పాటికి బయలుదేరి ఉంటారు, ఇంకా సేపట్లో ఇక్కడికి వస్తారు. నువ్వు మధు ఒకే రూమ్లో ఉండడం చూసి మీ ఇద్దరిని ప్రాస్టిట్యూట్ కేసులో స్టేషన్కి తీసుకెళ్తారు. ఇంకేముంది, పేపర్లో, సోషల్ మీడియాలో, టీవీలో, వార్తల్లో మొత్తం మీ వీడియోలే వైరల్ అవుతుంటాయి. ఆ మధు లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది, దాని క్యారెక్టర్ మీద మచ్చ వస్తుంది అని చెప్పగానే ఇక మ్యాడీ మధు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. రే సంజు, మర్యాదగా డోర్ ఓపెన్ చేయరా, నిన్ను చంపేస్తాను అని అంటూ ఉంటే, రే నీ బెదిరింపులకి బెదిరిపోతాననుకుంటున్నావా? ఇంకాసేపు ఆగు మ్యాడీ, పోలీసులు వచ్చి డోర్ ఓపెన్ చేస్తారు, బాయ్ అని చెప్పి సంజు అక్కడి నుంచి పారిపోతాడు. అది చూసి మ్యాడీ మధు ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక మధు, మ్యాడీ నాకు చాలా భయంగా ఉంది, నిజంగానే ఆ సంజుగాడు పోలీసులకి ఫోన్ చేసి ఉంటారు. ఇప్పుడు పోలీసులు ఇక్కడికి వస్తే మన పరిస్థితి ఏంటి? నాకు భయంగా ఉంది మ్యాడీ, చచ్చిపోవాలనిపిస్తుంది. మా వాళ్ళకి ఇలా నేను ఈ కేసులో అరెస్ట్ అయ్యానని తెలిస్తే వాళ్ళు బ్రతకలేరు అని మధు ఏడుస్తూ ఉంటే మ్యాడీ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. మ్యాడీ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాడు. వెంటనే ఆవేశంగా అదే గదిలో ఉన్న దేవుడి రూమ్లోకి వెళ్ళి అక్కడే దేవుడి దగ్గర ఉన్న ఒక పసుపు తాడిని, పసుపు కొమ్ముని తీసుకొని ఆ దారానికి ముడి వేస్తాడు. ఆవేశంగా మధు దగ్గరికి వస్తాడు. మధు ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే మ్యాడీ మధు అని పిలవగానే మధు మ్యాడీ వైపు చూస్తుంది. ఏంటి మ్యాడీ అని అనగానే, మధు ఈ పరిస్థితుల్లో మనం సేఫ్గా బయటపడాలి అంటే ఒక్కటే మార్గం మధు అని అనగానే, ఏంటి మ్యాడీ అది, తొందరగా చెప్పు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే మ్యాడీ తన దగ్గర ఉన్న ఆ పసుపు తాడుని మధుకి చూపిస్తాడు. అది చూసి మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి మ్యాడీ, ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటే, తప్పదు మధు, ఈ సిచ్యువేషన్లో నువ్వు నేను సేఫ్గా బయటపడాలన్నా, నీ లైఫ్కి ఎలాంటి మచ్చ రాకూడదు అన్నా ఇప్పుడు ఇలా చేయక తప్పదు, మనం పెళ్లి చేసుకోక తప్పదు అని అనగానే మధు షాక్ అయిపోతుంది. మ్యాడీ నీకేమన్నా పిచ్చి పట్టిందా? వద్దు మ్యాడీ, నేను దీనికి ఒప్పుకోను అని అంటూ ఉంటే, మధు ఒక్కసారి ఆలోచించు, మనం ఈ కేసులో ఇరుక్కుంటే అటు నీ లైఫ్ కాదు నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. నీ పేరెంట్స్, నా పేరెంట్స్ ఇద్దరూ కూడా సమాజంలో తలెత్తుకోలేరు. ఇంకా మీ పేరెంట్స్ అయితే గుండె ఆగి చేస్తారు అని అనగానే మధు షాక్ అయిపోతుంది. మ్యాడీ ఏమంటున్నావు? అవును మధు, ఇప్పుడు మనిద్దరం ఈ కేసులో అరెస్ట్ అయితే మన లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది, మన కుటుంబాల పరువు బజారుకి వస్తుంది.
వద్దు మధు, అలా జరగకుండా ఉండాలి అంటే మనం ఈ క్షణమే పెళ్లి చేసుకోవాలి అని అనగానే మధు షాక్ అయిపోతుంది. వద్దు మరి, నేను ఒప్పుకోను అని అంటూ ఉంటే, మధు ప్లీజ్, మన ఫ్రెండ్షిప్ మీద నా మీద నీకు ఎలాంటి నమ్మకం ఉన్నా నా మాట కాదనకు. నిన్ను సురక్షితంగా మీ వాళ్ళకి అప్పగిస్తానని మీ అమ్మ నాన్నలకి మాటిచ్చాను, నా మాట నిలబెట్టుకోనివ్వు అని అంటూ ఉంటే మధు షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక మ్యాడీ తన చేతిలో ఉన్న పసుపు తాడుని మధు మెడలో కడతాడు. ఇంతలోనే కాసేపటికి సంజు పోలీసులను తీసుకొని అక్కడికి వస్తారు. సార్, ఈ ఇంట్లోనే సార్, ఈ ఇంట్లోనే ప్రాస్టిక్యూట్ జరుగుతుంది అని చెప్పగానే ఇక తలుపులు పలగొట్టి చూస్తారు. అలా డోర్స్ ఓపెన్ చేయగానే సంజు ఇక్కడే ఉన్నారు సార్ అని మ్యాడీ మధుల దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళేసరికి మ్యాడీ మధు ఇద్దరు అక్కడే ఉంటారు. అది చూసి సంజు, వీళ్ళే సార్, వీళ్ళే గత కొన్ని రోజుల నుండి ఈ ఇంటిని ప్రాస్టిక్యూట్స్ హౌస్లా మార్చి మొత్తం గ్యాంబ్లింగ్ చేస్తున్నారు అని అనగానే ఇక మధు మ్యాడీ కోపంగా చూస్తూ ఉంటారు. అప్పుడే ఎస్ఐ గారు, ఏంటి, ఎవరు మీరు, ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది ఇదంతా, చూస్తే చదువుకున్న వాళ్ళలా ఉన్నారు, ఇదేం పని అని అనగానే, హలో ఇన్స్పెక్టర్ గారు, మర్యాదగా మాట్లాడండి, అసలు మీరేం మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే, ఇంకేం మాట్లాడాలి, ఇక్కడ మీ ఇద్దరు ఎందుకున్నారు, మీరు ప్రాస్టిక్యూట్ చేస్తున్నారు అని అంటూ ఉంటే, ఇన్స్పెక్టర్ గారు మాటలు మర్యాదగా రానివ్వండి, ప్రాస్టిక్యూట్ ఏంటి, మేమిద్దరం భార్యాభర్తలం అని అనగానే పోలీసులు సంజు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక సంజు, ఎస్ఐ గారు వీడు అబద్ధం చెప్తున్నారు, వీళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదు అని అనగానే, రేయ్ ఏం మాట్లాడుతున్నావురా, మేమిద్దరం భార్యాభర్తలం మధు అని అనగానే ఇక మధు తన మెడలో మ్యాడీ కట్టిన పసుపు తాడుని అందరికీ చూపిస్తుంది. అది చూసి సంజు పోలీసులు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక మ్యాడీ, చూశారు కదా ఎస్ఐ గారు, ఇప్పటికైనా నమ్ముతారా మేమిద్దరం భార్యాభర్తలమని? భార్యాభర్తలు ఒకే ఇంట్లో కాదు, ఒకే గదిలో ఉన్నా కూడా తప్పులేదనుకుంటాను, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని అనగానే ఇక సంజు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. లేదు సార్, ఇదంతా అబద్ధం అని అంటూ ఉంటే, ఏంట్రా అబద్ధం, నీకు నేను మధు అంటే కాలేజ్ డేస్ అప్పటి నుండి పడదు, మా మీద ఇలా ప్రతీకారం తీర్చుకోవడం కోసం, మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం ఇలా చేస్తావా, పాపం పోలీసులను కూడా చాలా రిస్క్ పెట్టావు కదరా అని అనగానే ఇక సంజు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక పోలీసులు సంజు గల్లా పట్టుకొని, రేయ్ పోలీసులంటే నీకేమైనా ఆషామాషి అనిపిస్తుందా, టైంపాస్ కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తావా, ముందు వీడిని అరెస్ట్ చేయండి అని సంజు గారిని పోలీసులు తీసుకెళ్తారు. ఇక పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మధు అయితే ఒక చెట్టు కింద కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇక ఏడుస్తూ, ఏంటి ఇలా జరిగిందేంటి, నేను మ్యాడీ నా వాడు కావాలనుకున్నాను, నేను మ్యాడీకి భార్యని కావాలి అనుకున్నాను, కానీ అది ఇలానా, కానే కాదు, మ్యాడీ మా అమ్మ ఏ తప్పు చేయలేదని తెలుసుకోవాలి, నన్నుగా ప్రేమించాలి, అప్పుడే కదా నా ప్రేమ గెలిచినట్టు. ఇప్పుడు ఏం చేయాలి, మ్యాడీ నా మెల్ల తాళి కట్టినందుకు సంతోషపడాలా, ఇలాంటి పరిస్థితుల్లో కట్టినందుకు బాధపడాలా అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే మ్యాడీ అక్కడికి వచ్చి, ఏంటి మధు ఏం ఆలోచిస్తున్నావు అని అంటాడు. ఇంకేముంది మ్యాడీ, నా లైఫ్ ఏంటో నాకే అర్థం కావట్లేదు, ఇప్పుడు ఏం చేయాలో అంతా అయోమయంగా ఉంది అని అంటూ ఉంటే, మధు చేసేదేం లేదు, ఇక ఆ దేవుడి నిర్ణయానికే మనం కట్టుబడి ఉండాలి అని అంటూ ఉంటే, ఏంటి మ్యాడీ ఏమంటున్నావు అని అంటుంది. అవును మధు, ఇప్పుడు మనిద్దరం పెళ్లి చేసుకున్నాం, మనకి పెళ్ళైపోయింది, అలాగే కొన్నాళ్ళు ఉండాల్సిందే కదా అని అంటూ ఉంటే, ఏంటి మ్యాడీ ఏమంటున్నావు? అవును మధు, తప్పదు, ఇప్పుడు మళ్ళీ మనిద్దరం ఎవరి దారి వాళ్ళు చూసుకుంటే పోలీసులు ఎంక్వైరీకి వస్తారు, ఆ సంజుగాడు మామూలుడు కాదు, అప్పుడు ఇంకా రిస్క్లో పడతాం. లేదు మడు, కొన్నాళ్ళు మనిద్దరం కలిసే ఉందాము, ఇన్ని రోజులు ఎలాగైతే ఫ్రెండ్స్లా ఉన్నామో అలాగే ఉందాం,
తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ప్లీజ్ మధు, కాదనకు, నాతో పాటు మా ఇంటికి వెళ్దాం పదా అని అనగానే మధు చూస్తూ ఉంటుంది. అది కాదు మ్యాడీ అని అనగానే మధు ఇంకేం మాట్లాడకు పద అని మధుని ఇక ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు. మరో పక్క మ్యాడీ కోసం ఇంట్లో నాగవల్లి, శ్రేయ, లోహి ఇంట్లో వాళ్ళంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు. దేవ ఇంకా మీటింగ్ నుండి ఇంటికి రాడు. శ్రేయ అయితే గుమ్మం వైపే చూస్తూ ఉంటే ఇంతలోనే కార్ వచ్చి ఇంటి ముందు ఆగుతుంది. అత్త, బావొచ్చాడు అని గుమ్మం దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తూ ఉంటుంది. అప్పుడే కార్లో నుండి మ్యాడీ దిగుతాడు. మ్యాడీని చూసి శ్రేయ సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలోనే మధు కూడా కార్లో నుండి దిగడం, మధు మెడలో పసుపు తాడు ఉండడం చూసి ఇక శ్రేయ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. శ్రేయ అలా షాక్ అయిపోవడం చూసి లోహి, ఏంటి శ్రేయ అలా చూస్తున్నావేంటి అని శ్రేయ కూడా మ్యాడీ మధులను చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. మ్యాడీ మధు చెయ్యి పట్టుకోవడం, మధు మెడలో పసుపు తాడు ఉండడం చూసి లోహి కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అప్పుడే నాగవల్లి అక్కడికి వచ్చి, ఏంటి మీరిద్దరు ఏం చూస్తున్నారు అంతలా అని బయటికి చూసేసరికే ఇక నాగవల్లి కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక మ్యాడీ మధు గుమ్మం దగ్గరికి వచ్చి ఇంట్లో అడుగు పెడుతూ ఉంటారు. అప్పుడే నాగవల్లి, ఆగండి అని కోపంగా అరుస్తుంది. ఏంట్రా, ఏం చేస్తున్నావు నువ్వు? శ్రేయతో మీ పెళ్ళికి ఎలాంటి ఆటంకం రాకుండా పూజ చేయించి మళ్ళీ బయటికి వెళ్ళి ఈ దరిద్రాన్ని ఈ వేషంలో ఇంటికి తీసుకొచ్చావేంటి అని అనగానే, మమ్మీ ప్లీజ్ మమ్మీ, ఒకసారి నేను చెప్పేది విను అని అనగానే, ఏం చెప్తావురా, ఇంకా ఏం చెప్తావు? దాన్ని సేవ్ చేస్తానని వెళ్ళి నీ లైఫ్ని, శ్రేయ లైఫ్ని రిస్క్లో పెట్టావు అని అనగానే, మమ్మీ ప్లీజ్ మమ్మీ, నేను ఏ పరిస్థితుల్లో మధుని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో ఒకసారి విను అని మ్యాడీ జరిగిన విషయం మొత్తం కూడా ఇంట్లో వాళ్ళందరికీ చెప్తారు. అది విని శ్రేయ, లోహి, నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అది మమ్మీ జరిగింది. మధు లైఫ్ని, నా లైఫ్ని సేవ్ చేసుకోవడం కోసం నేను మధు మెల్లో తాళి కట్టాల్సి వచ్చింది. లేకపోతే ఈ పాటికి ప్రాస్టిట్యూట్ కేసులో నేను మధు ఇద్దరం అరెస్ట్ అయ్యేవాళ్ళం. అప్పుడు మన ఫ్యామిలీ పరువు, మధు వాళ్ళ ఫ్యామిలీ పరువు రోడ్డున పడేది. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది మమ్మీ, ప్లీజ్ అర్థం చేసుకో అని అనగానే నాగవల్లి, రే ఏంట్రా నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఇది నా ఇంటి కోడలా? మరి శ్రేయ పరిస్థితి ఏంట్రా? శ్రేయకి మీ నాన్న ఇచ్చిన మాట ఏం పరిస్థితి ఏంటి అని అంటూ ఉంటే, మ్యాడీ ప్లీజ్ మమ్మీ ఒక్కసారి ఆలోచించు. మేమేమీ లైఫ్ లాంగ్ కలిసి ఉండము. కొన్ని ఏళ్ళ తర్వాత ఎవరి దాళ్ళు వాళ్ళని చూసుకుంటాం. అప్పుడు ఖచ్చితంగా శ్రేయాని పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడే మధుని వాళ్ళ ఇంటికి పంపించేస్తే మళ్ళీ పోలీసులు ఎంక్వైరీ అని అన్ని హడావిడి చేస్తారు. అప్పుడు మేమిద్దరం ప్రేమించుకోలేదని తెలిస్తే ఇంకా బ్యాడ్ అయిపోతుంది. ప్లీజ్ మమ్మీ అని అంటూ ఉంటే ఇక నాగవల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అప్పుడే వరుణ్, అత్త బావ చెప్తున్నాడు కదా కొన్నాళ్ళే కలిసి ఉంటామని, అప్పటి వరకు వెయిట్ చేద్దాం అని అనగానే ఇక నాగవల్లి, సరే 1 నెల రోజులు టైం ఇస్తున్నాను, ఆలోపు ఈ దరిద్రాన్ని ఇంట్లో నుంచి పంపించేసేయాలి అని నాగవల్లి కోపంగా ఇంట్లోకి వెళ్తుంది. ఇక శ్రేయ, లోహి అందరూ కూడా ఇంట్లో నుండి లోపలికి వెళ్ళిపోతారు. ఇక ప్రమిళ మాత్రం మ్యాడీ మధులని చూస్తూ ఉంటుంది. ఏంటి పెద్దమ్మ, నేను చేసింది నీకు కూడా నచ్చలేదా అని అనగానే, నచ్చకపోవడానికి నేనెవరు మ్యాడీ? పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. నీకు మధుకి పెళ్ళి అక్కడ నిర్ణయించబడి ఉంటుంది. లేకపోతే నిన్న మొన్న మంచి ఫ్రెండ్స్లా ఉన్న మీరు ఈరోజు ఇలా పెళ్లి చేసుకొని భార్యాభర్తలు అవ్వడం ఏంటి? ఇదంతా ఆ దేవుళ్ళ లీల అని అనగానే, అది కాదు పెద్దమ్మ, మ్యాడీ నువ్వు ఈ బంధం కొన్నాళ్ళే ముడిపడుతుందని మధుని పెళ్లి చేసుకున్నావు, కానీ ఈ బంధం శాశ్వతం రా అని ప్రమిళ అంటూ ఉంటే మధు, మ్యాడీ చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే ప్రమిళ, పదండి చాలా అలసిపోయి ఉంటారు, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, మధు నువ్వు కూడా వెళ్ళమ్మా అని అనగానే ఇక మధు, మ్యాడీ ఇద్దరు రూమ్లోకి వెళ్ళిపోతారు.
కాసేపటి తర్వాత మధు గదిలో ఉంటే లోహి మధు దగ్గరికి వెళ్తుంది. ఇక క్లాప్స్ కొడుతూ వెరీ గుడ్ మధు, మొత్తానికి సాధించేశావు అని అనగానే మధు షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. లోహి ఏం మాట్లాడుతున్నావు? అదే మధు, ఎలాగైనా మ్యాడీని పెళ్లి చేసుకోవాలి, ఈ ఇంట్లో నాకు పోటీగా అడుగు పెట్టాలి అనుకున్నావు కదా, మొత్తానికి సాధించేశావు మధు. నిజంగా నువ్వు ఇంత స్కెచ్ వేస్తావని నేను అస్సలు ఊహించలేను. నిజం చెప్పు, నిన్ను ఆ సంజయ్ గారు కిడ్నాప్ చేయడం, ఒక ఇంట్లో బంధించడం, ఇదంతా నువ్వు వేసిన స్కెచ్చే కదా, ఇది సక్సెస్ఫుల్ అయింది మధు అని అంటూ ఉంటే లోహి నేనేమనుకుంటున్నావు? నీలాగా నాది చీప్ క్యారెక్టర్ అనుకుంటున్నావా? ప్రాణం పోయినా తప్పు చేయను అని అంటూ ఉంటే మరి ఇదేంటమ్మా అని అంటుంది. చూలోహి, నేను మ్యాడీని మనస్ఫూర్తిగా ప్రేమించాను, మ్యాడీనే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ అది ఇలా కాదు. మ్యాడీ కూడా మా అమ్మ ఏ తప్పు చేయలేదని నమ్మిన తర్వాత నన్నుగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ ఇలాంటి పెళ్ళి కాదు నేను కోరుకునేది అని అనగానే ఇక లోహి, నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా నాగవల్లే ఆంటీ చెప్పినట్టు నువ్వింకో 1 నెల రోజులు మాత్రమే ఈ ఇంట్లో ఉంటావు. తర్వాత నిన్ను అందరూ మెడపట్టి బయటికి గెంటేస్తారు అని అనగానే మధు, అది నీ వల్ల కాదు లోహి అని అనగానే ఏంటే ఏమంటున్నావు నువ్వు అని అంటుంది. అవును లోహి, ఒక్కసారి ఆలోచించు. నేను మ్యాడీ పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. నువ్వు మేమిద్దరం విడిపోవాలని చూశావు. కానీ ఆ దేవుడు చూసావా మా ఇద్దరికి ఎలా ముడివేశాడో? మేము ఎంత దూరంగా ఉండాలని చూసినా, మమ్మల్ని ఎంతమంది విడదీయాలని చూసినా ఆ దేవుడు మాత్రం మమ్మల్ని ఒక్కటి చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకో, 1 నెల రోజులు కాదు, ఇక ఎప్పటికీ శాశ్వతంగా ఈ ఇంటి కోడలుగా మ్యాడీ భార్యగా ఇక్కడే ఉంటాను అని అనగానే అది సాధ్యం కాదు అని అంటుంది. ఎందుకు సాధ్యం కాదు లోహి? ఈ నెల రోజుల్లో మా అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాను. మ్యాడీకి చిన్ని మీద ప్రేమ మళ్ళీ కలిగేలా చేసి నేనే నీ చిన్నినని అందరికీ చెప్తాను. అప్పుడు మ్యాడీ ఎవ్వరు చెప్పినా నన్ను వదులుకోడు అని అనగానే లోహి షాక్ అయిపోయి చూస్తూ ఉండబోతుంది. సో ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.